హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిహాస్వి బేబీ వ్లాగ్స్. ఈ వీడియోలో యాగంటి గురించి మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుందాము. అండ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ యాగంటిలో ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్: ఫస్ట్ మెయిన్ టెంపుల్ అయిన యాగంటి ఆర్ ఉమామహేశ్వర టెంపుల్. దీనికి దగ్గరలోనే 3 కేవ్స్ ఉన్నాయి: వెంకటేశ్వర స్వామి కేవ్, అగస్త్య కేవ్, వీరబ్రహ్మేంద్ర స్వామి కేవ్. అలాగే పుష్కరిణి మరియు ఈ యాగంటి గురించి అందరికీ తెలిసినది నంది విగ్రహం. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ప్రకృతి సౌందర్యంతో పరోక్షింపజేసే పుణ్యక్షేత్రమే యాగంటి ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని యాగంటిలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి: నంది విగ్రహం. ఈ విగ్రహాన్ని యాగంటి బసవన్నగా పిలుస్తారు. ఇది ఒక ప్రాణంతో ఉన్న నంది. ప్రతి సంవత్సరం ఈ నంది 1 మిల్లీమీటర్ పెరుగుతూ వస్తూ ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ నంది పెరగడం గురించి, ఈ యాగంటి బసవన్న పెరిగి రంకె వేసిన రోజు కలియుగం అంతరిస్తుందని, ఈ యాగంటి గృహాల్లో నుంచి ఎన్నో లక్షల గుర్రాలు వచ్చి విష్ణువు యొక్క ఆఖరి అవతారాన్ని కల్కి భగవాన్ని చేరుతాయని ఎన్నో విషయాల్లో వీర బ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో వర్ణించారు. ఆయన చెప్పినట్టే ఈ నంది చిన్న చిన్నగా పెరుగుతూ వస్తూ ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అందుకే దీన్ని కట్టించారని అంటారు. కానీ కొన్ని కారణాల వల్ల విగ్రహాన్ని సరిగ్గా తయారు చేయలేదని, కొన్ని లోపాలు ఉన్నందువల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, చుట్టుపక్కల వెలిసిన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని అంటుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న కొండ గృహాల్లో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ యాగంటిలో కాకి కనిపించకపోవడం వల్ల అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని జరుపుతుండగా చేతి బొటనవేలికి గాయమయ్యిందంట. అప్పుడు తన సంకల్పంలో ఏదైనా లోపం ఉందేమో అని తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేస్తుండగా ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుని భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా క్షపిస్తాడు. అందువలన ఈ కాకులు కనిపించవని చెప్తుంటారు. ఈ పుష్కరంలో నీరు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ నీరు చాలా క్లీన్ గా ఉంటాయి. ఎంత నీట్ గా ఉంటాయంటే లోపల ఏమున్నా గానీ ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటాయి. ఈ పుష్కరంలోని అగస్త్య మహర్షి స్నానం చేస్తుంటాడని దీనికి ఈ పేరు వచ్చిందని అంటుంటారు. దీని పక్కనే శంకర గృహ ఉంది. ఈ గృహలోనే కొంతకాలం బ్రహ్మంగారు నివసించారంట. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన బనగానపల్లిని రవ్వలకొండకు వెళ్లే ముందు నివసించిన ప్రదేశం ఇది. లోపల శివలింగం ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చుట్టుపక్కల ఏ కొండ వైపు చూసినా గానీ, ఏ రాయిని చూసినా గానీ నందిలాగే కనిపిస్తుంటాయి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు గమనించండి. ఇదండి ఈరోజు మన వీడియో. లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.